మో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా जो अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोदार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांदतनंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनो संगी आरिषड्वर्गं लंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఈరోజు రుస్తుంబి పలహాటి సంస్కారాల సమతుల్యత గురించి మనకు తెలియజేస్తున్నారు. అది మనం తెలుసుకుందాం. రుస్తుం అంటున్నారు, నేను ఒకసారి ట్రస్ట్ పని కోసం బాబూజీతో ఒంటరిగా మాట్లాడుతున్నాను. బాబూజీ పని ఆపి సడన్ గా సంస్కారాల సమతుల్యత అంటే ఏమిటో తెలుసా అని అడిగారు నన్ను. అకస్మాత్తుగా అడిగిన ఆ ప్రశ్నకు నేను వణికిపోయాను. అది ఆకాశం నుండి వచ్చి పైన పడినట్టు అనిపించడం వల్లనే కాక మేమీ విషయం గురించి అంతకుముందు ఎప్పుడూ చర్చించలేదు. అంతేకాక ట్రస్ట్ పనిలో ఉన్నప్పుడు చాలా తక్కువగా బాబూజీ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడేవారు. అయినా ఆ దిశలోనే ఏదో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా చెప్పాను బాబూజీతో. మంచి సంస్కారాలు మరియు చెడ్డ సంస్కారాలు పరస్పరంగా సరిపోయి సరితూగితే అతనికి మోక్షం లభిస్తుంది బాబూజీ అన్నాను నేను బాబూజీతో. ఆ జవాబు బాబూజీకి సంతృప్తిని కలిగించలేదని నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన మళ్ళీ ఇలా అడిగారు, సంస్కారాలు సమానంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమతూగినట్లేనని నీవు చెప్పడంలో అర్థం ఏమిటి అన్నారు బాబూజీ రుస్తుంని. ఏం చెప్పాలో తెలియక నేను మౌనంగా ఉండిపోయాను. బాబూజీ ఇలా చెప్పసాగారు, ఒక వ్యక్తి వద్ద నుంచి అంటే సంస్కారాల సమతుల్యత టాపిక్ తీసుకొచ్చింది బాబూజీయే. బాబూజీ ఎప్పుడూ కూడా ట్రస్ట్ ఆఫీసులో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు కనుక సడన్ గా ఆశ్చర్యపోయాను అని చెప్తున్నాడు. అసలు ఈ సమతుల్యత అంటే ఏంటంటే మంచి చెడ్డ సంస్కారాలు సమతూగితేనే కదా ముక్తి లభిస్తుంది. అదే విషయం చెప్తే బాబూజీ మళ్ళీ క్వశ్చన్ వేశాడు. సంస్కారాలు సమానంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమతూగినట్లేనని నువ్వు చెప్పడంలో అర్థం ఏమిటి అంటే ఇంక చెప్పలేకపోయాడు సమాధానం. దానికి బాబూజీ ఇలా వివరిస్తున్నారు. ఒక వ్యక్తి వద్ద నుంచి మంచి సంస్కారాలు అతని మంచి కర్మల ఫలితంగా అధికంగా ఉంటే అప్పుడు మోక్ష సమయంలో అతని సంస్కారాలు సమతుల్యం చేయడానికి ఒక సద్గురువు అతనితో చెడు పనులు చేయిస్తాడు. వాటితో చెడు సంస్కారాలు సృష్టించబడతాయి. అది మంచి చెడు సంస్కారాలు సమానంగా సరితూగడానికి అని చెప్తున్నారు బాబూజీ. అంటే ఒక వ్యక్తి అన్ని మంచి పనులే చేస్తున్నాడు అనుకోండి, మంచి సంస్కారాలైనా చెడ్డ సంస్కారాలైనా బంధనాలే అని చెప్పారు బాబా. కాబట్టి ఇక్కడ బాబూజీ ఏం చెప్తున్నాడంటే
ఒక వ్యక్తి మంచి సంస్కారాలే ఉన్నాయి. అవి సమతూగాలంటే చెడు సంస్కారాలు యాడ్ అవ్వాలి కదా! ఒక సద్గురువు పరిచయం అవుతాటప్పుడు. అప్పుడు ఆయనే అతని చేత చెడు సంస్కారాలు సృష్టించేలా చేస్తాట. అది ఒక సద్గురువు వల్లనే జరుగుతుంది. అప్పుడు సమానమైపోతాయి అని చెప్తున్నాడు బావూజీ. బాబా తన మండలి వారి సంస్కారాలను సమంగా తూగేటట్లు చేశారు. వారికి బాబా ఇచ్చిన అభయమే ఆధారం. దాని ప్రకారం వారికి 2 లేదా 3 జన్మల్లో భగవదైక్యం సిద్ధిస్తుంది. బాబా వారి సంస్కారాలను సమతుల్యం చేశారు. గనుక వారేమి చేసినా వారికి కొత్త సంస్కారాలు ఏర్పడవు. వారి కర్మలు బాబాచే నియంత్రించబడతాయి. దానివల్ల వారికి చివరి సంస్కారాల సమతుల్యత ప్రాప్తిస్తుంది, చెయ్యబడుతుంది అన్నారు బావుజీ. అయితే ఇప్పుడు మండలి వారెవరైనా చెడు పనులు లేదా వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నట్లు మనకు కనిపించవచ్చు. బాబాతో ఎంతో కాలం ఉన్న ఆ మండలి సభ్యుడు అలాంటి పాడు పనులు ఎలా చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపడవచ్చు. అంటే బాబా సమక్షంలో ఉన్నప్పుడు మండలి కూడా ఈ సంస్కారాలు ప్రక్షాళన, ఈ కొత్త సంస్కారాలు యాడ్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా ప్రభువు సహకారంతో వాళ్ళు వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళ కర్మలన్నిటిని కూడా అందుకే బాబా ఆ సాన్నిధ్యంలో గడిపే క్షణాలనే ఎక్కువ ప్రోగు చేసుకోండి అన్నారు. ఎందుకంటే ఏ సంస్కారమైనా అక్కడ బంధనం కాదు, కొత్త సంస్కారాలు ఏర్పడవు. ఉన్న సంస్కారాలు కూడా ప్రక్షాళన అవుతాయి. అందుకని బాబాతో ఉండడం వల్ల, బాబాకి విధేయత చూపించడం వల్ల వాళ్ళకి 2, 3 జన్మల్లో బాగా దైక్యమే లభిస్తుంది మండలికి. అలా వాళ్ళకి బాబా ఆధారమయ్యారు, అభయమిచ్చారు అని చెప్తున్నాడు బావూజీ. కానీ మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు మండలి ఏదైనా పని చేస్తే మనం వెంటనే వేలెత్తి చూపించేస్తాం. కానీ అది ఎందుకు చేస్తున్నారు అన్నది ఆ పాడు పనులు ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు. మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు బావూజీ. అది ఎందువల్లనంటే అతనికి గత జన్మల నుండి సంక్రమించిన మంచి సంస్కారాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి వ్యతిరేక పనుల వలనే సమతూగగలవు. అంటే ఒక మండలి సభ్యుడు ఎక్కువ మంచి సంస్కారాలతో ఉన్నాడనుకోండి, మరి ఎలాగా? అందుకని ఏం చేస్తారంటే 2 చెడు సంస్కారాలు యాడ్ చేస్తాడన్నమాట సద్గురువు. అప్పుడు 2 సమతూగుతాయి. అందువలన ఆ చెడు పనులు అతను చేస్తున్నా కూడా అందుకే ఎవరిని బేరీజు వేయొద్దు అంటారు బాబా. అంటే జడ్జి చేయొద్దు. ఎవరి ఎవరి ఆత్మ ప్రయాణమైనా భగవంతుడైన బాబాకి తెలుస్తుంది తప్ప మనకి తెలీదు. కాబట్టి వాడు అలా ఎందుకున్నాడండి? వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? వాళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళకి పిసినారాళ్ళు ఇలా మాట్లాడిస్తూ ఉంటాం మనం. అస్సలు అలాంటి జడ్జిమెంట్ ఇవ్వద్దన్నారు బాబా. ఇక్కడ బాబా కూడా ఏం చేస్తారు? ఒక సద్గురువు పరిచయం వలన ఎక్కువ మంచి సంస్కారాలుంటే, ఈ 2 చెడు సంస్కారాలు యాడ్ చేసి, వాళ్ళకి మార్గాన్ని సుగమనం చేస్తాడనమాట. అందువలన ఆ జన్మలో వాళ్ళు పాడు పనులు చేసినా కూడా, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణానికి అది ఉపయోగకరిగానే ఉంటుంది కనుక, అది మనకు తెలియదు కనుక, గబుక్కున మండలి వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం. అది ఎందువల్లనంటే, అతనికి గత జన్మల నుండి సంక్రమించిన మంచి సంస్కారాలే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటున్నాడు బావూజీ. అవి వ్యతిరేక అంటే చెడు పనుల వల్లనే సమతూగగలవు. అయినా సమంగా తూచడమనే ఆ ప్రక్రియ సద్గురువు చేతనే చేయబడాలి. ఆయన ఆ వ్యతిరేక చర్యలను తన పని కోసం ఉపయోగించుకుంటాడు. ఒక వ్యక్తి తనంతట తానుగా దానిని చేయడానికి ప్రయత్నించలేడు అంటున్నారు బావూజీ. బావూజీ ఇంకా ఇలా చెప్తున్నారు. జుడాస్ విషయంలో ఇదే జరిగింది. జుడాస్ అంటే జీసస్ క్రీస్తు శిష్యుడు. బాబా కూడా చెప్తారు. జుడాస్ కేవలం జీసస్ శిష్యుడు. మండలి సభ్యుడే కాక జీసస్‌కి సన్నిహిత పరివారంలోని 12 మందిలో ఒకడు ఈ జుడాస్. క్రీస్తు ఆయన సంస్కారాలను సమతుల్యం చెయ్యవలసి ఉంది. అతడు తనకు నమ్మక ద్రోహం చేసేలా చేయించాడు క్రీస్తు. అది క్రీస్తుకు తన పనిని నెరవేర్చుకోవడానికి అవసరమైంది. ఆయన తనను సిలువ వేయించుకోవడానికి దానిని ఉపయోగించుకున్నాడు. అలా క్రీస్తు జుడాసుని తన పని కోసం వాడుకున్నాడు. అది అలాగే జరుగుతుంది. అందువల్ల బాబా మండలి వారి చర్యలను మంచా, చెడ్డా అని నిర్ణయించడానికి ఎప్పుడూ పూనుకోవద్దు అన్నారు బావూజీ. ఇలా అంటే సంస్కార సమతుల్యత అన్నది ఒక సద్గురువు సన్నిధానంలోనూ ఆయన ఇంటర్ఫీరెన్స్ వల్లే జరుగుతుంది తప్ప, మనకది జరుగుతోందా? లేదా? మనకి మంచి సంస్కారాలున్నాయా? చెడ్డ సంస్కారాలున్నాయా? ఇవేమి మనకు తెలీదండి. అందుకే బాబా ఏం చెప్తారంటే, జీవితంలో ఏదైనా సరే అంటుకోకుండా ఉండు. అంటే ప్రతిదానికి మమైకమైపోతూ ఉంటాం కదా! తామరాకు మీద నీటి బొట్టులా ఉండు. నా మీదే ఆధారపడి జీవించు. నా సాన్నిధ్యంలోనే ఎక్కువ గడుపు. ఇలాంటివనడానికి కారణం ఏమిటి అంటే,
ఏ సంస్కారాలైనా ఆయన ఆయన సన్నిధానంలో ఆయన మీద ఆయన మీద ఆధారపడి జీవించడం వలన అది మంచైనా, చెడైనా కూడా సంస్కార ప్రక్షాళన జరుగుతుంది కనుక ప్రభువు అలా సందేశాలిచ్చేవారు మనకి. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. 3 రకాల జీవితాలు. దీని గురించి మనం తెలుసుకుందాం. మెహరాబాద్‌లో సామూహిక వంటశాల వెనక ఆధ్యాత్మిక శిక్షణా హాలు ప్రారంభించిన సమయంలో అక్కడ సమావేశమైన స్థానికులను ఉద్దేశించి బావూజీ ఇలా చెప్పారు. ఆధ్యాత్మిక జీవనం సాధారణ మానవ జీవితం కన్నా, ఆదర్శవంతమైన జీవితం కన్నా భిన్నమైనది. మంచి ప్రవర్తన కలిగి, ఉదారంగా కర్మలు చేస్తూ, చాలా మంచి పనులు చేసే వ్యక్తిని చూసి అది ఆధ్యాత్మికతగా భావిస్తారందరూ. నిజానికి ఆధ్యాత్మిక గురువులు చేసేదంతా దానికి వ్యతిరేకంగా కనబడుతుంది. భూమికల్లోని అనుభవాలు పొందుతున్న మస్తులు ఎల్లప్పుడూ అపరిశుభ్రంగా ఉండే మురికి కూపాల్లో ఉండడం చూస్తాం మనం. అందువల్ల ప్రపంచంలో మంచిదిగా కనబడేదంతా ఎల్లప్పుడూ ఆధ్యాత్మికత కానవసరం లేదు. అంతేకాదు, తరచుగా ఆధ్యాత్మిక సాధకులు చేసే పనులు ప్రపంచానికి అసహ్యకరమైనవిగా, క్రూరమైనవిగా కనిపించవచ్చు. 3 రకాల మనుషులు, 3 రకాల జీవితాలు ఉంటాయి. ప్రతి ఒక్క రకానికి చెందినవారు ఒకానొక పరిస్థితిలో ఎలా స్పందిస్తారో చెప్తాను అంటున్నాడు బావూజీ. అంటే మనం అనిపిస్తూ ఉంటుంది కదా! కొంతమందిని చూస్తే కొంతమంది సాధువులు గాని, సన్యాసులు గాని చూస్తే వాళ్ళు ఇదేంటండి ఇలా ఉన్నారు అనుకుంటాం మనం. కానీ మామూలుగా అయితే ఒక మంచి సన్యాస బట్టలు వేసుకొని నీట్‌గా ఉంటే అతడేదో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాడు అనుకుంటాం. అదే మురికి కూపంలో ఎవరైనా పిచ్చివాడు గాని ఎవడైనా కనిపిస్తే వీడు చాలా చెడ్డవాడు అనుకుంటాం. అలా ఎప్పుడూ డిసైడ్ చేయవద్దు అనేవారట బాబా. ఎందుకంటే అపరిశుభ్రంగా ఉండే మస్తులని బాబా ఎంత ప్రేమగా లాలించి దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రయాణం, ఇది కూడా మానవులకి ఎవ్వరికీ ఏమీ తెలీదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణమన్నా, ఆధ్యాత్మిక శిక్షణన్నా, ఆధ్యాత్మిక సాధకులన్నా ఇవన్నీ కూడా ఆహ్, బ బయటికి కనిపించదు. అది లోతులకెళ్తే గాని అర్థం కాదు అంటున్నారు బావూజీ. అందుకని బాబా చెప్పిన 3 రకాల జీవితాల గురించి తెలియజేస్తాను మీకు అంటున్నారు బావూజీ. అంటే సాధారణ మనిషి. అంటే మనలాంటి వాళ్ళం. నీవు అలాంటి మనిషిని మామూలుగా తప్పుబట్టి, అతడు చేసిన తప్పుకు నిందించి, తిడితే అతనిలో కలిగే స్పందనతో అతడు తనను సమర్థించుకుంటాడు. అతడు తన తప్పును నిరాకరించి, తన తప్పు చేశాడనే విషయాన్ని అంగీకరించడు. ఇది ఒక సాధారణ జీవితం గడిపే సాధారణ వ్యక్తి విషయం. అంతే కదా! సాధారణ మనిషి ఎప్పుడూ కూడా తన వైపు నుంచే ఆలోచిస్తాడు. నేను, నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే కరెక్ట్ దీంట్లోనే ఉంటాడు. ఈ ప్రపంచంలోనే ఉంటాడు కనుక, సాధారణ మనిషి ఒక తప్పు విషయం మనం మాట్లాడినా కూడా అతని వెర్షనే మాట్లాడతాడు. అంతే కదా! ఇది సాధారణ జీవితం యొక్క మనిషి యొక్క స్వభావం అని చెప్తున్నాడు బావూజీ. ఇక ఆదర్శవంతమైన మనిషి ఎలా ఉంటాడు అంటే, అలాంటి మనిషిని నీవు అతడు చేసిన తప్పుకు నిందించి, తిడితే అతడు తన తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరతాడు. అతడు మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి చాలా ప్రయాస పడతాడు. కానీ అతడు చేయని తప్పుకు అతనిని నిందిస్తే అతడు స్పందించి తనను సమర్థించుకుంటాడు. నీవు అతనిని అలాగే నిందిస్తూ ఉంటే అతడు అహంకారం నుండి ఇంకా విముక్తుడు కాలేదు. కనుక అతనికి కోపం రావచ్చు. అలాంటి వాడు ఆదర్శవంతుడైన వ్యక్తి, ఆదర్శవంతమైన జీవితం గడిపేవాడు. అంటే తన దగ్గరికొచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబూజీ, ఒక తప్పుని అతడు తప్పు చేశాడనుకోండి, నువ్వు తప్పు చేశావు అంటే ఆదర్శవంతం జీవితం నడుపుతున్నవాడు ఒప్పుకుంటాడట. యెస్ నేను తప్పు చేశాను క్షమించు. ఇంక అలాంటి తప్పు చెయ్యను అని ఒప్పుకుంటాడు. కానీ చెయ్యని తప్పుకి నిందిస్తే మాత్రం వాడు ఒప్పుకోడు అని చెప్తున్నాడు బావూజీ. అంటే ఇవన్నీ బావ చెప్పినవి. సాధారణ వ్యక్తి ఏంటి? తప్పుని తప్పుగా అంగీకరించకుండా దాన్ని వాదిస్తాడు. తన వర్షన్ వైపు నుంచే వాదించి నెగ్గుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉంటాడు? తప్పుని తప్పుగా ఒప్పేసుకుని క్షమాపణలడిగి, ఒకవేళ అనవసరంగా తన మీద తప్పు నిందారోపణ పడిందనుకో, దాన్ని మాత్రం అంగీకరించడు అని చెప్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? అతనికి అహంకారం ఇంకా ఉంది. కానీ అతడు ఆదర్శవంతుడైన వ్యక్తి అనవచ్చు. ఆదర్శవంతమైన జీవితంలో గడుపుతున్నాడని కూడా అనవచ్చు అని చెప్తున్నాడు. ఇక ఆధ్యాత్మిక వ్యక్తి ఎలా ఉంటాడో కూడా బాబా చెప్పింది బావూజీ మనకు చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని అతడు చేయని పనులకు అతనిని నిందించి, తిట్టి, అతనిలో అహంకారం లేనందున అతడు స్పందించడు. ఇందాక ఏంటి? ఆదర్శవంతమైన వ్యక్తి ఏంటి? తప్పు చెయ్యకపోతే
ఆ తప్పు చేస్తే క్షమించమంటాడు. తప్పు చెయ్యకపోతే వాదిస్తాడు. అంటే అక్కడ నేను ఉంటుంది ఇంకా అతనిలో. కానీ ఆధ్యాత్మిక వ్యక్తిలో నేను ఉండదు అని చెప్తున్నాడు. నేను అంటే అహంకారమే కదా! ఒకవేళ అతడు తప్పు చెయ్యకపోయినా అతన్ని నిందిస్తే కనక, అతను మాత్రం అహంకారం లేనందువలన అంటే నేనుకి స్థానం ఉండదు కదా ఆధ్యాత్మిక ప్రయాణంలో. కాబట్టి అతను ఏమీ స్పందించడు అని చెప్తున్నాడు. సమర్థించుకోడు. అతడు తప్పునొప్పుకొని క్షమాపణ కోరతాడు. పైగా తప్పు చెయ్యకపోయినా, ఆ నింద పడినా కూడా బాధించకుండా ఒప్పేసుకుని క్షమాపణ కోరతాట. అలాంటి వ్యక్తిని అవమానపరిచినా అతని సమతుల్య స్థితికి భంగం వాటిల్లదు. ఎందుకంటే అతనిలో అహంకారమే ఉండదు. అతను ఎలాంటి అవమానపు అనుభూతిని పొందడు. అలాంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నట్లు. ఎంత అద్భుతంగా బావ చెప్పింది మనకి చెప్తున్నాడు చూడండి. అంటే అలా ఎలా ఈ ఈ తప్పు తన వైపు లేకపోయినా కూడా వితండవాదన చేయకుండా, పైగా ఒప్పేసుకుని క్షమాపణ కోరడం. అది ఏ స్థాయి అంటే అంతా భగవంతుడికి వదిలేయడం అన్నమాట. అలాంటి వ్యక్తి విషయంలో ఈ సమతుల్యతలు ఉండవు. చెడు సంస్కారాలుండవు, మంచి సంస్కారాలుండవు. ఏమి ఉండవు. ఎలాంటి అవమానపు అనుభూతి పొందడతను అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నట్లని మనం తెలుసుకోగలము అని చెప్తున్నాడు బావూజీ. ఇక ఆయనకు బానిసగా ఉండేందుకు నీ స్వేచ్ఛను ఉపయోగించు అనే అధ్యాయంలో రుస్తుము ఇలా చెప్తున్నాడు. మిగతా మండలి వారికన్నా భిన్నంగా కనిపించే ఒక గుణం ఈ రిచ్చిలో కనిపించింది నాకు. ఆయన ఏదైనా మీతో నేరుగా ముక్కుసూటిగా చెప్పేవారు. దాన్ని మీరు నమ్మేవారు. ఇరిచ్చి తలుచుకుంటే ఎవరినైనా ఇట్టే ఫూల్ చేసేయొచ్చు. తరచుగా స్థానికులు మధ్యాహ్న టీ సమయంలో ఆయన వద్దకు చేరినప్పుడు ఇరిచ్చి గంభీర వదనాన్ని ప్రదర్శించి అందరినీ ఫూల్స్ చేసేవారు. మాకందరికీ ఒక నవ్వును అందించేవారు. ఇరిచ్చి ఈ టిక్కుని స్థానికులందరిపైన ప్రయోగించేవారు. వారిలో నేనొకడిని. ఆయన ఇతరులతో అలా చేయడం చూచిన మాతో చేసినప్పుడు మేము ఆయన్ని నమ్మేవాళ్ళం. అంటే ఈరిచ్చి చాలా సరదాగా ఉండేవారు. ఆయనలో ఏంటంటే ఒక ప్రత్యేక గుణం ఉంది. అది నాకు తెలిసింది అని చెప్తున్నాడు. ఏదైనా ఒక విషయం ఉంటే ముక్కుసూటిగానే ఇంక ఇండైరెక్ట్ లేదు, చుట్టి చుట్టి తిప్పడం లేదు. డైరెక్ట్‌గా అతనితో చెప్పేసేవాడు ఇరిచ్చి. కానీ ఇరిచ్చిలో ఒక మంచి గుణం ఏంటంటే ఈజీగా అతన్ని నమ్మేసేవారు. అంటే గమ్మున ఫూల్స్ అయిపోయేవారనమాట. ఎలా చేసేవాడంటే ఆ మధ్యాహ్న టీ సమయంలో కలుస్తారు ట్రస్ట్ ఆఫీస్‌లో అని చెప్పాడు కదా రుస్తుము. అదే చెప్తున్నాడు. ఎప్పుడైనా ఇరిచి కొంచెం సీరియస్‌గా కనిపిస్తే అందరూ నమ్మేసేవారట. బాబోయ్! ఇవాళ ఇరిచి సీరియస్‌గా ఉన్నారు. ఈయనతో ఏం వాదించకూడదు అనుకునేవారట. ఆ మరుక్షణమే మళ్ళీ నవ్వేసేవారట ఆయన. అది 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 చూసి అందరూ కూడా ఫూల్స్ అయ్యేవాళ్ళు అని చెప్తున్నాడు. కానీ ఇరిచిలో ఈ స్వభావం తెలిసినా కూడా మేము కూడా అప్పుడప్పుడు ఫూల్స్ అయ్యేవాళ్ళం అని చెప్తున్నాడు రుస్తుం. ఒకసారి ఇరిచి క్రేగ్‌ని దానికి గురి చేశాడు. దేనికి? ఈ ఫూల్స్ చేయడంలో క్రేగ్‌ని గురి చేశాడు ఇరిచి అని చెప్తున్నాడు రుస్తుం. ఇరిచి చెప్పిన దానంతా క్రేగ్ నమ్మాడు. ఇరిచి అలా దానిని 10 నిమిషాల వరకు కొనసాగించాడు. ఇక అప్పుడు ఇరిచి ముసిముసి నవ్వులు చిందించి, అదంతా ఆయన చేసిన పరిహాసమే అని నవ్వి చెప్పాడు. క్రేగు కూడా నవ్వి ఇలా అన్నాడు. నాకొకటి చెప్పు ఇరిచ్. నీవెప్పుడైనా సత్యం చెబుతావా? ఇలా చెప్పి నమ్మించడంలో నీ ప్రతిభ అమోఘం. నీవు బాబా ఇద్దరూ కలిసి ఈ తమాషాను నిరంతరం బాగా అభినయించి ఉంటారు. చెప్పు చెప్పు. బాబా ఎప్పుడైనా సత్యం పలికారా? అడిగాడు క్రేగు. అంటే ఎక్కడికైనా సరే ఏ విషయమైనా వాళ్ళు బాబానే తీసుకొచ్చేస్తారు అందులోకి. మండలైనా సరే, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాడైనా సరే. ఎందుకంటే ఒక క్యూరియాసిటీ. ప్రభు ఈ విషయంలో ఏం చేశాడు? ప్రభు ఈ విషయంలో ఎలా ఉన్నాడు? అన్నది ఒకటి తెలుసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది గదా! ఆ ఆతృత కలిగించేవారండి. ఇరిచ్చైనా, మండలైనా, బావూజీ అయినా ఒక విషయాన్ని బాబా వేంపే మళ్ళించేవారు. ఇరిచ్చి కూడా అలాగే చేశాడు చూడండి. క్రేగ్‌ని ఒక 10 నిమిషాలు ఆడించి నమ్మేసావా అని చెప్పి నవ్వాట. అప్పుడు క్రేగ్ అంటున్నాడు, "అసలు ఈ ఈ సత్యం చెప్పడంలో నీ అంటే నువ్వు సత్యం చెబుతున్నావు అని మేము నమ్ముతాం చూసావా? ఇలాంటి నీ నటన అమోఘం" అని చెప్తున్నాడు క్రేగు. అంటూ "బాబా నువ్వు కలిసినప్పుడు కూడా ఇలాంటి తమాషాను కొనసాగించారా? అలాంటిదేదైనా ఉంటే చెప్పు" అన్నాడు క్రేగ్ ఇరిచ్‌తో. ఇరిచి కొంత విరామం ఇచ్చి చాలా అర్థవంతమైన సమాధానం ఇచ్చాడు మాకు. భగవదైక్యాన్ని మాత్రమే సత్యంగా మీరు తీసుకుంటే మిగతాదంతా అసత్యమే. అదంతా మాయ. మాయ పరిధిలో మీరు ఏది మాట్లాడినా, ఏది చేసినా అదంతా అసత్యమే. ఆయనను తలుచుకున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరించినప్పుడు తప్ప. అందువల్ల
ఆ అర్థంలో బాబా అసత్యమైన మాయ యొక్క భాషను మనందరితో సంభాషించడానికి వాడుకున్నాడు. ఆయన ఒకవేళ శుద్ధ సత్య సాయి స్థాయికి ఆయన ఒకవేళ శుద్ధ సత్య స్థాయికి చెందిన ఆయన భాషలో మాట్లాడవలసి ఉంటే అది మనకు గ్రాహ్యమై ఉండేది కాదు. మనం చేసే ప్రతి విషయం మనలను భ్రాంతిలో బంధిస్తుంది. అదే మాయ. మంచి పనులు అలాగే చెడ్డ పనులు రెండూ బంధనాలే. ఒకసారి ఉపాసనీ మహారాజు ఇలా చెప్పారు: మీ శ్వాసక్రియ కూడా తప్పే. మాయా ప్రపంచంలో అది అలాగే ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం మనలను బంధిస్తుంది. పూర్తిగా ఆయనకు చెందిన వాళ్ళం కావడానికి చేసే ప్రయత్నం తప్ప అన్నట్టు ఉపాసనీ మహారాజు. మనం అంటే ఇరిచిని అడిగారు కదా! ఎప్పుడు మీరు బాబా కూడా ఇలాగా ప్రతి విషయాన్ని నమ్మశక్యంగా, అది అసత్యమైనా కూడా సత్యంలా నమ్మశక్యంగా చేసిన సంఘటన ఏదైనా ఉందా అంటే, ఇరిచి చెప్తున్నాడు. అసలు మొత్తమంతా మాయే కదా! ఒక్క భగవదైక్యం ఒక్కటే కదా సత్యం. మిగిలినదంతా అసత్యమే. కానీ ఈ అసత్యాన్ని సత్యం కింద నమ్ముతూ ఉంటాం మనం. ఎలాగా? ఊపిరిలాగా అంటున్నాడు ఇరిచి. ఆయన నామాన్ని స్మరించడం తప్ప, అందుకే బాబా చెప్పింది కూడా. ఆయన సాన్నిధ్యంలో గడపడం తప్ప, ఆయన నామాన్ని స్మరించడం తప్ప, బాబా కూడా చాలా సులువుగా నా కృపను పొందాలి అంటే మీకు నా 5 లక్షణాలు అలవడాలి అంటారు బాబా. ఒకటేంటంటే ప్రతి విషయాన్ని మంచిగా తీసుకోవడం, సహనం కలిగి ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ బాధపడకుండా ఉండం, పరోక్ష నింద చేయకుండా ఉండం, స్వార్థం లేకుండా ఉండం. ఇవన్నీ చేయగలిగితే కనుక నా కృపావర్షం మీ మీద కురుస్తుంది అన్నారు. దాంతో దర్బారులో అందరూ కూడా కంగారు పడిపోయారు. ఎందుకంటే స్వార్థం లేకుండా ఉండలేం, అబద్ధం చెప్పకుండా ఉండలేం, బాధపడకుండా ఉండలేం, నిస్వార్థ సేవ చేయలేం. ఇవన్నీ కూడా చేయలేని పనులు కదా! బాబా చాలాగా ఎంత కరుణామయుడు అంటే బాబా వెంటనే అన్నారు, పోనీ ఇంకొక మంచి యోగం ఉంది అది చేస్తారా అని అడుగుతారు. ఏంటి అంటే, నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అన్నాడు. ఆ నిరంతర నామస్మరణ వల్ల ఏమవుతుందండి? మనం చేసే ఆలోచనలు కానీ చెడ్డవైనా, మంచివైనా అవి ఆచరణలో పెట్టమనమాట. అంటే అతుక్కుపోము. ఆచరణలో పెట్టం. అంటే బాబా ఇచ్చిన బాధ్యతగా జీవితంలో జరిగిన సంఘటనలు గాని, పనులు గాని మంచైనా, చెడ్డైనా అన్నీ ఆయనకి అర్పించడానికి అవకాశం ఉంటుంది నిరంతర నామస్మరణ. అది ఒక దోమతెరలా పనిచేస్తుంది. నిన్నంటదు అని కూడా బాబా చెప్పారు. అన్ని రోగాలకి పరిష్కారం కూడా చెప్పారు. అంటే నిరంతర నామస్మరణ అంత అద్భుత పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇరిచి ఏం చెప్తున్నాడు? ఆయన నామాన్ని స్మరించడం ఒక్కటే, ఆ నిమిషాలే, ఆ ఘడియలే పనికొచ్చేవి. అదే భగవదైక్యానికి దారి తీస్తాయి. అవే సత్యక్షణాలు అని చెప్తున్నాడు. అందువల్ల బాబా అసత్యమైన మాయ యొక్క భాషను మనందరితో సంభాషించడానికి వాడుకున్నాడు. నిజమే కదా! బాబా ఒకసారి మెసేజ్ ఇస్తారు. ఇది నా భాష, ఇది మీ భాష, ఇది మనిద్దరి భాష అని చెప్పిస్తారు చూడండి. దాని అర్థం ఇదనమాట. నిజంగా ఆయన భాషలో మనకి సందేశాలిస్తే మనం అర్థం చేసుకోలేం. ఆయన భాషలో ఆయన ఆ జీవితాన్ని నడిపితే మనకు సూచించి ఆచరిస్తే మనం ఆచరించలేం. అందుకని ఈ కలియుగంలో మానవుడు ఎలా ఉంటాడో అలాంటి డ్రెస్సింగ్ యేసుకొని, అలాంటి విధి విధానాలు పెడుతూ, తనని తాను తగ్గించుకుంటూ ప్రభువు అలా మమైకమైపోయాడు దైవీ మానవుడుగా. ఎంత కష్టమంటే మా సోదరి మణిజ చెప్తారు. ఒక 20 ఏళ్ల బాలుడిని 3 ఏళ్ల డ్రెస్ ఏసుకోమంటే ఎంత ఇబ్బంది పడతాడు? అలాంటి అనంత దైవం, అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం కలిగిన ఆ భగవంతుడు చిన్న మానవ దేహంలో ఇముడ్చుకుని వచ్చాడు అంటే అక్కడే అర్థమైపోతుంది మనకి. ఆయనకి ఎంత కరుణ, దయ ఉన్నాయో. కాబట్టి మనకు అర్థమవ్వడం కోసం ఆ భాష మాట్లాడుతున్నాడే గాని, అందుకే ప్రతిదీ నా మీద ఆధారపడి జీవించండి అన్నది అందుకే. ఎంత మనకి బాబా తన భాష మన భాషలో చెప్పినా కూడా మనం ఆచరించలేం, అందుకోలేం. అందుకని ఆఖరికి బాబా సూచించి ఆచరించారు. మౌనం అన్నారు. ఎన్ని చేసినా మనకు అర్థం కావట్లేదు. ఆఖరికి ఇంకేం చెప్పారు? సులువైన మార్గం నామం చేసుకోండి అన్నారు. ఈ నామస్మరణే అదే పనికొచ్చేది. అదే మార్గాన్ని చూపుతుందని కూడా బాబా చెప్పారు. ఇక్కడ ఈడ్చి కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి విషయం మనలను భ్రాంతిలో బంధిస్తుంది. అదే మాయ అంటున్నారు. మంచి పనులు, అలాగే చెడ్డ పనులు రెండూ బంధనాలే. కాబట్టి ఉపాసనీ మహారాజ్ ఏమన్నాడు? మీ శ్వాసక్రియ కూడా తప్పే అంటున్నట్ట. మాయా ప్రపంచంలో అది అలాగే ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం మనల్ని బంధిస్తుంది. పూర్తిగా ఆయనకు చెందిన వాళ్ళం కావడానికి చేసే ప్రయత్నం తప్ప. అంటే అందుకే ప్రేమ అన్నారు బాబా. మనం కురుషద్దు ద్వారా కూడా విన్నాం.
ప్రేమ ద్వారా ఏమవుతుంది? మనం ఆయనకి సర్వార్పణ అయిపోతామండి. ధూళిగా అయిపోవాలి. అయిపోతే అప్పుడు ఏది మనని అంటదనమాట. అప్పుడు ఆయన వాళ్ళం అయిపోయాక మన నుంచి కళ్ళు తీసుకుంటేనే, కాళ్ళు తీసుకుంటేనే, ఏం తీసుకుంటే ఇక నీది కానప్పుడు, ఆయనదే అయినప్పుడు, ఇంక నీది లేనప్పుడు ఎందుకు బాధపడతా ఉంటుంది చూడండి కురిషిద్దు రోడాతో. అలాగా ఇక్కడ కూడా ఉపాసని మహారాజ్ అదే అంటున్నాడు. "ఈ మాయా ప్రపంచంలో నువ్వు ఏం చేసినా అదంతా నిన్ను బంధిస్తుంది" అని చెప్తున్నాడు. ఒక్కటేంటి ఆయన మీద ఆధారపడే ప్రయత్నం తప్ప. అంటే అది ఎలాగండి? ఎలా కుదురుతుంది బాబా మీదే ఆధారపడతాం, బాబానే ప్రేమిస్తున్నాం అని చెప్పడం కాదు. అది ఎలా ఆచరించాలి అంటే నీకు సులువైన మార్గం నిరంతర నామస్మరణ. అది కూడా ఈజీగా బాబా చెప్తారు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఇట్లా ప్రతి క్షణం సహజంగా. బాబా కూడా చాలా ఈజీగా చెప్పారు కదా! నీ భార్యని ఎలా తలుచుకుంటావు అంటే, ఏదైనా జపమాల పట్టుకుంటావా? ఒక టైం పెట్టుకుంటావా? అని అడుగుతారు ఒకతన్ని. లేదు బాబా సహజంగా వస్తుందంటే, నన్ను కూడా అలా సహజంగా ప్రేమించు అని చెప్తారు. అంటే ప్రతీదీ ఎంత సులువైన మార్గం ప్రభువు అందించాడు అన్నది మనకి అవగతం కావాలి. ఇక్కడ ఈ ఉపాసిని మహారాజ్ చెప్పినా, ఈ రిచ్ చెప్పినా, బావూజీ చెప్పినా ఆయనతో అనుసంధానమే ఉండండి అని చెప్తున్నాడు. ఎలాగా? ఒక ఇంజిను బోగీలు తనతో లింక్ అయి ఉన్నాయో లేదో చూసుకుంటుంది. ఆ బోగీలో ఏముందో అనవసరం ఇంజిన్‌కి. గమ్యాన్ని చేరుస్తుంది. అలాగే భగవంతుడితో అనుసంధానమైన క్షణాలనే ఎక్కువ ప్రోగు చేసుకోండి. అవే పనికొచ్చేవి. అవే భగవదైక్యానికి దారి తీస్తాయి. అదే సత్యమని చెప్తున్నాడు ఈ రిచ్చి. మనం ఆయనకు సంపూర్ణంగా సర్వ సమర్పణ చేసుకుంటే 100% అంటే 100% విధేయత పాటిస్తే ఇక మనం మన పనుల వల్ల బంధించబడం. సద్గురువుకు విధేయుడై ఆయన చెప్పింది చేసినప్పుడు ఆయన చేతల బాధ్యత ఆయన పైననే ఉంటుంది. నీకిక బంధనాహేతువైన సంస్కారాలు రావు అన్నారు ఇరిచి. మేము చేసేది అదే అని ఇరిచి ముగించారు. మేము మా స్వేచ్ఛను ఆయనకు బానిసలవ్వడానికి ఉపయోగించుకున్నాం. ఆయనకు బానిసవైపోవడం వల్ల ఏదో ఒకరోజు నీకు అసలైన స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది అని ముగించారు ఇరిచి. అంటే భగవంతుని మీద ఆధారపడితే కనుక ఎలాంటి జీవితం వస్తుంది? భగవదైక్యానికి ఎలా మార్గం చూపిస్తుంది? ఏది బంధనం అవ్వకుండా ఎలా ఉంటుంది? సంస్కార ప్రక్షాళన ఎలా అవుతుంది? అన్నది ఈరోజు మనం తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. దినేష్ బాబాకి హారతివలసిందిగా కోరుతున్నాను. ఉమారాణి గారు చలనీనా స్వామి పాడతారు. జై బాబా దినేష్. ఉన్నాడా? और मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे देवादिदेवा प्रेम स्वभावा प्रेमो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే
నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సయోజ్యము పొందగా, పాహి శరణు సయోజ్యము పొందగా, మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अम्मा, थैंक यू. అవతార్ మెహర్ బాబా की जय. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, సేవకై మేము మరల వచ్చెదమయ్యా, మీరు నామమే నిత్యం కీర్తించులాగు, మీరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా